హలో డిటెక్టివ్స్. అది 2002 హైదరాబాద్ లోని కుందన్ బాగ్ అనే ప్రాంతం. ఆ యొక్క ఏరియా పాష్ గా ఉండటం వలన అక్కడ ఉండే ప్రజలు కూడా చాలా మంది రిచ్ గా ఉంటారు. అలాంటప్పుడు ఆ యొక్క ఇంట్లో దూరి దొంగతనం చేస్తే విలువైన వస్తువులతో పాటు డబ్బులు కూడా దొంగతనం చేయవచ్చని అనుకున్నాడు ఒక దొంగ. సో ఆ విధంగా దొంగ ఏం చేస్తాడంటే రాత్రి ఒక 11 గంటల ఆ సమయంలో ఆ కుందన్ బాగ్ లో ఉన్న ఒక బంగ్లాను చూసి ఆ బంగ్లా యొక్క కంపౌండ్ లో దూకి ఆ యొక్క ఇంట్లోపడికి వెళ్తాడు. ఎప్పుడైతే ఆ ఇంట్లోపడికి వెళ్తాడో ఆ యొక్క ఇల్లంతా ఎలా ఉంటుందంటే చాలా డస్టీగా, ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ బూజు పట్టినట్టుగా ఉంటుంది. అంటే చాలా రోజుల వరకు ఇళ్లను క్లీన్ చేయకపోతే ఏ విధంగా డస్టీగా ఉంటుందో అదే విధంగా ఆ యొక్క బంగ్లా కూడా కనిపించింది. అతను అప్పుడు మనసులో ఏమనుకున్నారంటే ఇల్లు ఏ కండిషన్ లో ఉంటే మనకేంటి, నాకు కావాల్సింది విలువైన వస్తువులు ఇంకా డబ్బులు, అది దొరికితే చాలని అనుకున్నాడు. సో ఆ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న అన్ని రూమ్ లను వెతికాడు. ఎక్కడ అతనికి బీరో కానీ ఇంకా సేఫ్ లాకర్ లాంటిది ఏం కనిపించలేదు. మేబీ అప్ స్టేర్స్ లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైనా దొరుకుతుందేమో అనుకుని ఒక కత్తిని చేతిలో పట్టుకొని ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని బెదిరించి దొంగతనం చేద్దామని అనుకున్నాడు. సో ఆ విధంగా అతను అప్ స్టేర్స్ కి వెళ్ళాడు. ప్రతి రూమ్ ని చెక్ చేశాడు. కానీ ఒక రూమ్ లో నుంచి భయంకరమైన బ్యాడ్ స్మెల్ రావడం గమనించాడు. కానీ అతనికి తెలియదు అతడు ఆ రూమ్ లో చూడబోయే దృశ్యాలు అనేది తన జీవిత కాలంలో అది ఒక నైట్ మేర్ గా అతనికి కళ్ళలో రాబోతుందని. ఎప్పుడైతే అతను ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతాడో అక్కడ అతను భయంకరమైన దృశ్యాలను చూస్తాడు. అలా అతను ఏం చూస్తాడంటే ఆ యొక్క బెడ్రూమ్ లో ఆ బెడ్ మీద ముగ్గురు అమ్మ ఇంకా ఇద్దరు కూతురు చనిపోయి శవాలుగా కనిపిస్తారు. ఆ యొక్క దృశ్యాలను చూసిన దొంగ గజగజ ఉడికిపోయి వెంటనే ఆ యొక్క కత్తిని అక్కడే పడేసి పరుగులు పెట్టడం మొదలు పెడతాడు. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది తర్వాత రోజుల్లో బయటకు తెలవడం వలన ఆ కుందన్ బాగ్ పాష్ అయిన ఏరియా ఇంకా రిచ్ అయిన ఏరియా అని పేరు పోయి దయ్యాలు ఉండే ఏరియా అని పేరు వచ్చింది. అది మాత్రమే కాదు, హైదరాబాద్ లోని మోస్ట్ హాంటెడ్ హౌస్ అని కూడా దీన్ని పిలుస్తారు. అలా ఆ కుందన్ బాగ్ లో ఉన్న ఆ బంగ్లాలో ఏమైంది, అది అంత మోస్ట్ హాంటెడ్ హౌస్ గా పిలవడానికి గల కారణం ఏంటి, ఆ బంగ్లా గురించి ఇంకా అక్కడ ఉండే ప్రజలు చెప్పిన స్టోరీస్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను మీ దినేష్. వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. అలా పరుగులు పెట్టిన దొంగ చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆగుతాడు. ఎప్పుడైతే పోలీసులు ఈ టైంలో ఎందుకు వచ్చామని అడిగేటప్పుడు అతను ఏమంటాడంటే, సార్ ఇలా నేను ఒక దొంగను కుందన్ బాగ్ లో ఉన్న ఒక బంగ్లాలోనికి నేను వెళ్ళాను, అక్కడ నేను 3 శవాలను చూశానని చెప్తాడు. ఈ యొక్క విషయాలు విన్న పోలీసులు ఏం చేస్తారంటే ఆ యొక్క దొంగ చెప్పేది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేయడానికి 2 కానిస్టేబుల్ ను ఆ యొక్క ప్రాంతానికి పంపిస్తారు. ఈ 2 కానిస్టేబుల్ ఏం చేస్తారంటే ఆ కుందన్ బాగ్ లో ఉన్న బంగ్లాలోనికి వెళ్లి అతను చెప్పినట్టుగా ఎవరైనా అక్కడ చనిపోయారా అని చూస్తారు. ఆ యొక్క దొంగ చెప్పినట్టుగానే అక్కడ 3 శవాలు కనిపిస్తుంది. అప్పుడు పోలీసు ఏమంటారంటే నువ్వే వాళ్ళని చంపేసి ఆడుతున్నావని అతన్ని కొడతారు. కానీ దొంగ ఏమంటాడంటే నేను వాళ్ళను హత్య చేయలేదని చెప్తాడు. ఈ విధంగా పోలీసులు మార్నింగ్ ఆ ప్లేస్ కు వెళ్లి ఆ యొక్క డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపిస్తారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంటుందంటే ఆ ముగ్గురు అంటే తల్లి ఇంకా 2 కూతుర్లు చనిపోయి 6 నెలలు అవుతుందని చెప్తారు. ఎప్పుడైతే ఈ విషయాలు పోలీసులకు తెలుస్తుందో వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే 6 నెలలుగా ఆ యొక్క డెడ్ బాడీస్ ఆ ప్లేస్ లో ఉందంటే ఇప్పటికి వాళ్ళు చనిపోయారనే విషయాలు ఆ చుట్టుపక్కల ఉన్న నేబర్స్ అందరికి తెలుస్తుంటుందని అనుకున్నారు. ఆ మార్నింగ్ టైంలో ఆ పోలీస్ వెహికల్స్ అనేది ఆ యొక్క ఇంటికి వచ్చి వెళ్ళడం చూసిన చాలా మంది నేబర్స్ ఆ ఇంటి దగ్గరకు చాలా మంది వచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. వాళ్ళు వచ్చి చుట్టుపక్కల ఉన్న నేబర్స్ ని అడుగుతారు, ఈ ఇంట్లో ఉన్న ముగ్గురు చనిపోయి 6 నెలలు అవుతుంది, అది కూడా మీరు తెలియకుండా ఉంటున్నారా అని అడుగుతాడు. ఎప్పుడైతే ఈ పోలీసులు చెప్పిన విషయాలు ఆ నేబర్స్ వింటారో ఆ నేబర్స్ అంతా షాక్ అవుతారు. కారణం ఏంటంటే ఆ నేబర్స్ ఏమంటారంటే 2 రోజుల క్రితమే ఆ చిన్న పిల్లలు 2 బాల్కనీలో ఆడుకోవడం నేను చూసానని ఒక వ్యక్తి చెప్తాడు. ఇంకో ఆమె ఏముంటుందంటే లాస్ట్ సండే ఆ ఇంట్లో ఉండే ఆమె కార్ లో వచ్చి వీధి చివరిలో ఉన్న ఆ డస్ట్బిన్ లో గార్బేజ్ వేసి ఇంటికి తిరిగి వెళ్ళిందని చెప్తుంది. సో ఈ విషయాలన్నీ విన్న పోలీసులకు దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయి 6 నెలలు అవుతుంది, కానీ నేబర్స్ మాత్రము నిన్న మొన్న వాళ్ళని చూసానని చెప్తున్నారని పోలీసులు షాక్ అవుతారు. ఆ తర్వాత పోలీసులు ఆ ఇల్లు ఎవరిది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకేం తెలిసిందంటే ఆ ఇంటి యొక్క ఓనర్ పేరు విశ్వనాథ్ నారాయణ సింగ్ అని తెలిసింది. విశ్వనాథ్ నారాయణ సింగ్ ఆ యొక్క ఇంట్లోనే ఉంటూ చనిపోయాడని, అది మాత్రమే కాదు అతనికి ఒక కొడుకున్నాడని, అతను ఫారిన్ లో ఉంటుండని, అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చి వెళ్ళాడు అని తెలిసింది. ఎప్పుడైతే విశ్వనాథ్ చనిపోయాడో ఆ
యొక్క ఇంటిని రెనోవేట్ చేసి రెంట్ కి ఇవ్వమని ఒక బ్రోకర్ దగ్గర చెప్పినట్టుగా ఒక న్యూస్ అనేది వస్తుంది. ఆ తర్వాత చాలా మంది ఆ ఇంటికి రెంట్ కి వస్తారు, కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అంటే వచ్చి ఒక 2 to 3 months అక్కడ ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా ఉన్నప్పుడే ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆ యొక్క ఇంటికి వస్తారు. స్టార్టింగ్ లో ఆ ఇంట్లో నలుగురు ఉండేవారు, అంటే 2 కపుల్స్ ఇంకా వాళ్ళ 2 కూతుళ్ళు. స్టార్టింగ్ లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగానే ఉండేవారు, కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్ళు చాలా ఆడ్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళు ఎలా ఉండేవారంటే నేబర్స్ తో మాట్లాడేవారు కారు, ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు, వెళ్ళి పలకరించినా కూడా వాళ్ళు పలకరించేవారు కారు. సో ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంది. సడన్ గా ఉన్నట్టుండి ఆ యొక్క ఫ్యామిలీ నుంచి ఆ యొక్క వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. సో ఈ విధంగానే ఆ దొంగ ఏం చేశాడంటే ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ ఇంట్లో దూరి దొంగతనం చేద్దాం అనుకుంటాడు. ఆ ఇంట్లో ఉండేది లేడీస్ మాత్రమే కాబట్టి ఎలాగైనా వాళ్ళను బెదిరించి డబ్బులను విలువైన వస్తువులను దొంగతనం చేద్దాం అనుకుని ఆ యొక్క ఇంట్లోకి దూరుతాడు. అలాంటప్పుడే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ యొక్క భయంకరమైన దృశ్యాలు ఆ యొక్క దొంగ చూసి పోలీసులకు చెప్తాడు. సో పోలీసులు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ బెడ్రూమ్ లోనే పాయిజన్ బాటిల్, బ్లాక్ మ్యాజిక్ చేయడానికి ఉపయోగించే వస్తువులను కూడా చూస్తారు. ఆ యొక్క గోడ మీద కొన్ని రాతలు కూడా కనిపిస్తుంది. ఇదంతా కన్సిడర్ చేసి పోలీసులు ఏమంటారంటే వాళ్ళు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు తీసుకున్నారని చెప్తారు. ఇంకా ఆ యొక్క కేసును ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎటువంటి క్లూస్ దొరకకపోవడం వలన పోలీసులు ఆ యొక్క కేసును క్లోజ్ చేస్తారు. సో ఈ విధంగా ఆ కేసు అనేది అక్కడే క్లోజ్ అయినా ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలు చాలా మంది చాలా స్టోరీస్ చెప్పడం మొదలు పెట్టారు. అలా వాళ్ళు ఏం చెప్పారంటే రాత్రి టైంలో అటు పిల్లలు ఉరుకుతున్నట్టుగా ఇంకా క్యాండిల్స్ పట్టుకుని వెళ్తున్నట్టుగా వాళ్ళకు కనిపించిందని చెప్పారు. అది మాత్రమే కాదు, ఇంకొక స్టోరీ కూడా ఉంది. అదేమిటంటే ఒక అతను ఏం చేస్తారంటే ఆ బంగ్లా ఉన్న గల్లీ దగ్గరకు అతను బైక్ లో వస్తుంటాడు. ఎప్పుడైతే అతను బైక్ లో వస్తుంటాడో సడన్ గా అతని బైక్ ఆఫ్ అయిపోతుంది. అది మాత్రమే కాదు, పైన ఉన్న స్ట్రీట్ లైట్ కూడా ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. సో అతను ఏం చేస్తాడంటే వెంటనే బైక్ ని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తాడు, కానీ బైక్ మాత్రం స్టార్ట్ అవ్వదు. ఆ విధంగా అతను చాలా ట్రై చేస్తాడు. చివరికి అతను టైర్డ్ అయిపోతాడు, ఇంకా అతను అన్కాన్షియస్ అయి కింద పడిపోతాడు. ఇలా కొన్ని గంటలు గడుస్తుంది. ఆ తర్వాత అతనికి కాన్షియస్ వస్తుంది. అలా అతనికి కాన్షియస్ వచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పుడు అతను ఎక్కడ ఉంటాడంటే ఆ యొక్క బంగ్లా గేట్ దగ్గర ఉంటాడు. వెంటనే భయపడి అక్కడి నుంచి పరుగులు పెడతాడు. ఇలాంటి స్టోరీస్ చాలా మంది చెప్పడం మొదలు పెట్టారు. ఈ యొక్క విషయాలు ఎప్పుడైతే వైరల్ అయిందో న్యూస్ ఛానల్స్ వెళ్లి ఆ ప్రజలను అడిగారు. అక్కడ ఉన్న జనాలు ఏమన్నారంటే ఆ యొక్క ఇంట్లో అలాంటి గోస్ట్ ఏం లేదని చెప్పారు. ఇంకా కొంతమంది ఆ యొక్క గోస్ట్ ఉందని చెప్తున్నారు. సో డిటెక్టివ్స్ కుందన్ బాగ్ లో ఉన్న ఈ యొక్క హాంటెడ్ హౌస్ గురించి మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అవకాశమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.